హాయ్! హలో! అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం పల్లీలతో స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దానికి కావాల్సింది ఒక గ్లాస్ పల్లీలు, అలాగే అర గ్లాస్ కన్నా ఎక్కువగా బియ్యపిండి, శనగపిండి. నేను ఈ 2 కలిపే తీసుకున్నానండి. నేను ఎప్పుడు కూడా శనగపప్పు కేజీ, బియ్యం కేజీ పట్టించి పెట్టుకుంటాను. ఇప్పుడు అందుకోసమని నేను 2 కలిపి ఈ పిండి వేసుకుంటున్నాను. ఈ పిండితో బజ్జీలు కానీ, పకోడీ కానీ చాలా బాగా వస్తుందండి. అలాగే ఒక స్పూన్ కారము, టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నానండి. కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకుంటున్నాను. చాట్ మసాలా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుందండి. అలాగే ఒక చెక్క నిమ్మరసం పిండుకుంటున్నాను. ఈ నిమ్మరసం పిండుకోవటం వల్ల మనం ఈ స్నాక్స్ ప్రిపేర్ అయిన తర్వాత టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఫ్లేవరు. ఈ పిండినంతా కూడా ఈ మసాలా మొత్తం పల్లీలకు పట్టించుకుందామండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ పిండిని రెడీ చేసుకుందాము. వీటిలో ఒకేసారి వాటర్ ఎక్కువగా పోసుకోవద్దండి. దీనివల్ల ఏమవుతుంది అంటే పిండి పల్లీలకు పట్టదండి. సో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనం వేసిన ఈ మసాలా మొత్తము పల్లీలకు బాగా పడుతుందండి. అలాగే మనం వేయించినప్పుడు క్రిస్పీనెస్ కూడా వస్తుంది. లూజ్గా కలిపితే క్రిస్పీనెస్ అనేది రాదండి. ఇలా గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకుందాము. ఇది బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ అనేది. ఇందాక నేను ఫుడ్ కలర్ వేయలేదు. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఈ ఫుడ్ కలర్ వేయడం వల్ల కొంచెం కలర్ఫుల్గా అనిపిస్తాయి. ఆయిల్ హీట్ అయ్యిందండి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకుందాము. అస్సలు హైలో పెట్టుకొని వేసుకోవద్దండి. సిమ్లో పెట్టేసుకొని సింగిల్గా ఈ పల్లీలు అనేది వేసుకోవాలి. ఒకేసారి ముద్దలాగా వేసుకుంటే క్రిస్పీనెస్ అనేది రాదు. ఇట్లా సింగిల్గా వేసుకొని వేయించుకుందాము. దీనివల్ల పల్లి లోపల వరకు ఉడుకుతుంది. సిమ్లో పెట్టి మాత్రమే వేసుకోవాలి. వేసి కాసేపు వదిలేసిన తర్వాత చూస్తే కొంచెం కలర్ చేంజ్ అవుతాయండి. ఇప్పుడు అదే విధంగా అన్నీ కూడా సింగిల్గానే వేయించుకుందాము. అంతే అండి. ఒక 5 మినిట్స్ అయితే రెడీ అయిపోతాయి ఈ పల్లి అనేది. వీటిని పల్లి పకోడీ అని కూడా అంటారు. సో మిగతాయి కూడా అన్నీ అలాగే వేయించుకుందామండి. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే అండి. చాలా ఈజీగా ఇంట్లోనే పల్లి పకోడీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.